శ్రీమాత్రే నమః. ఈరోజు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటిది శ్రీ కొల్హాపురే మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించుకుందాం. అమ్మవారు 5 గోపురాలతో నిర్మించబడున్నది. ఇక్కడ సాక్షాత్తు అమ్మవారు నయనాలు ఈ ప్రదేశంలో పడ్డాయి. అంటే అమ్మవారి యొక్క కళ్ళు ఇక్కడ పడ్డాయి. ముందుగా గణపయ్యనిది దర్శించుకుందాం. ఆ తర్వాతన అతిబలేశ్వర స్వామి అని చెప్పి మందిరం ఉంటుంది. సాక్షాత్తు శివుడు ఇక్కడ ఉద్భవించాడు. అగస్త్య మహాముని వృద్ధాప్యంలో శివునికి దండం పెట్టుకుని తపస్సు చేసి, నేను కాశీ ఏటా రాలేకపోతున్నాను స్వామి, కాశీకి తగ్గట్టుగా ఇంకేదైనా పుణ్యక్షేత్రం ఉంటే చెప్పండి అంటే, కొల్హాపూర్లో నేను అతిబలేశ్వరుడుగా ఉన్నాను, మీరు అక్కడికి వచ్చి నన్ను దర్శించుకోండి, కాశీ వచ్చినంత ఫలితం నేను ఇస్తానని చెప్పాడంట. స్వామివారు ఇక్కడ లింగోద్భావం జరిగింది. ఈ స్వామిని అతిబలేశ్వరుడిగా పిలుస్తారు. అమ్మవారి మూల విరాట్ చుట్టూ ఈ 5 గోపురాల చుట్టూ చిన్న చిన్న విగ్రహాలతో కూడుకున్నటువంటి గుడులు ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కాత్యాయని దేవి అంటారనమాట. అలాగే హనుమాన్, రామలక్ష్మణ, సీత అని ఇక్కడ మందిరం కూడా ఉన్నది. హనుమాన్ మందిరం చుట్టూ చాలా మంది సెంటిమెంట్గా ఒక 11 సార్లు ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు. అలాగే మీరు చూసుకున్నట్లయితే దీనికి ఆనుకుని పక్కగా మారుతి ప్రదక్షిణ అంటారనమాట. ఇక్కడ ఈ చుట్టూ తిరుగుతూ ఉంటారు. స్వామివారికి జిల్లెడాకులు, రావాకులు, తమలాకులు కూడా చేస్తారు. అలాగే లక్ష్మీనారాయణుడు కూడా టెంపుల్ అనేది మనం దర్శించుకుందాం. ఇక్కడ విష్ణువుని కూడా పూజిస్తారు. సపరేట్గా లక్ష్మీ నారాయణుడు ఉంటాడనమాట. అలాగే ఖండోబా అని చెప్పేసి అమ్మవారు ఉన్నారు, అయ్యవారు ఉన్నారు. అలాగే ఇక్కడ నాగదేవి కూడా ఉన్నారనమాట. నాగదేవత. అలాగే ఒక ఋషిపుంగువుని కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం అనేది జరిగింది. తర్వాత కృష్ణ మందిరం, ఇవన్నీ కూడా అమ్మవారి చుట్టే ఉన్నాయి. కాలభైరవుడు, అలాగే ఆ పక్కనే చూసుకున్నట్లయితే దుర్గాదేవత అన్నమాట. సిద్ధి వినాయకుడిని కూడా మరొక దగ్గర సిద్ధి వినాయకుడిని కూడా ప్రతిష్టాపన అనేది జరిగింది. ఆ సిద్ధి వినాయకుడికి ఏలుక వాహనము కూడా పెట్టున్నారు. అలాగే సింహవాహిని దుర్గామాత అని చెప్పి మరొక అమ్మవారిని కూడా చూడవచ్చు. ఇది మెయిన్ అండి. శ్రీ తుల్జా భవానీ మందిరం అంటారండి. ఇక్కడ అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇవన్నీ కూడా గుడి చుట్టూ ఉంటాయి అన్నమాట. మధ్యలో గోపురాలు ఉంటాయి 5 కలిసి. అలాగే అమ్మవారి పాదాలను కూడా పెట్టారు ఇక్కడ. ఆ పాదాలని స్మరించుకుంటూ ఉన్నారు. అంతమంది కూడా దర్శించుకుంటున్నారు. వాళ్ళ 2 కళ్ళు ఆ పాదాల మీద పెడుతూ ఉన్నారు. అలాగే శనీశ్వరుడు ఆలయం కూడా ఇక్కడ ఉన్నదండి. శనిదేవునికి కూడా చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరలా ఆ పక్కనే రాధాకృష్ణులు కూడా ఉన్నారు. అలా చూసుకుంటూ ఉంటే మీకు గుడి చూపిస్తూ ఉన్నాను. అలాగే గుడి చుట్టూ అమ్మవారు చూడండి 5 గోపురాలతో నిర్మించబడి ఉన్నది. ఈ గోపురాల చుట్టూ కూడా ఈ చిన్న గుడులనే ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, కాకపోతే కొన్నిటిల్లో ఫోన్ అనేది అంటే సీసీ ఫొటోస్ వద్దు అని చెప్పి అడ్డుకోవడం జరిగింది. చాలా ప్రశాంతంగా అనిపించిందండి అమ్మవారు గర్భగుడిలో మూల విరాట్ చూస్తే, ఆ అమ్మ ప్రకాశవంతమైనటువంటి చూపులు చూస్తే జన్మధన్యం అయిపోతుంది. అక్కడ లక్ష్మీ అమ్మవారంటే కమలం మీద ఉండరండి. సింహవాహనం, గద, అలాగే ఒక పండును పట్టుకుని, అలాగే ఒక కుండను పట్టుకుని ఉంటారండి. ఇక్కడ భక్తి సేవ అని చెప్పి అక్కడ కూడా భజన కార్యక్రమాలు గట్రా చేస్తూ ఉంటారు. అమ్మవారి గోపురాన్ని చూడండి. ముందు ఒకవైపు నుంచి చూపించాము, ఇప్పుడు రెండో వైపు నుంచి చూపిస్తూ ఉన్నానన్నమాట. అమ్మవారికి వెళ్ళిపోయే త్రోవ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి కూడా కొన్ని గుళ్ళు ఉన్నాయి, అవి చూపించడం అవ్వలేదు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మని దగ్గరుండి చూసుకోలేరండి. అంత అందంగా ఉన్నారు అమ్మవారి కోసమని చెప్పి భక్తులు తండోపతండాలుగా దేశ నలుమూలల నుంచి కూడా వస్తూ ఉన్నారు.
ఎంతో సుందరవదనంగా అమ్మవారు ఉన్నారు. అటువంటి అమ్మవారు పంచగంగా నదీ తీరంలోని మహారాష్ట్రలో కొల్హాపూర్ పట్టణంలో అమ్మవారు సాక్షాత్తు 7వ శక్తిపీఠంగా అవతరణ జరిగింది. లక్ష్మి అయిన ఆవిడే, సరస్వతి అయిన ఆవిడే, దుర్గ అయిన ఆవిడే. లక్ష్మీమాత అంటే విష్ణు భార్య, కానీ ఇక్కడ వెలిసినది శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి స్వరూపముగా మన కాచాయిని అయినటువంటి సతీమాత యొక్క కళ్ళు అమ్మవారు శక్తిపీఠంగా ఇక్కడ ఉద్భవించారు. చూడండి ఎంత సుందరవదనంగా ఉన్నదో అమ్మవారి రూపం. ఇటువంటి అమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. శ్రీ లలితమ్మ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీలైతే ఒక్కసారి అమ్మవారిని దర్శించుకోలేని వారు ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. గాడ్ బ్లెస్ యూ అందరికీ.